అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారికి 5, 6, 7, 8 తేదీలలో ఈ 4 రోజుల్లో వీరి యొక్క జీవితంలో జరిగే అతిపెద్ద పరిణామాల గురించి తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. కలిగేటువంటి అదృష్టము అంతా ఇంత కాదు. మంచి శుభవార్తలు వినబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ మనసులో దేని గురించి అయితే భగవంతుని వేడుకుంటున్నారో ఆ కోరిక కూడా ఈ 4 రోజుల్లో ఒక కొలిక్కి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు అన్నీ కూడా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఈ రాశి వారికి ఈ 4 రోజులు కూడా చాలా కూడా అంటే ధనలాభాలు కలగబోతున్నాయి. మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు అన్నీ కూడా తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీకు ఎన్నో విధాలుగా కష్టాలు అలాగే సమస్యలు వచ్చాయండి. మీరు ఎదుర్కొనే ప్రమాదాలు కూడా అన్నీ ఇన్ని కావు. అయితే ఒక భగవంతుడు సాక్షాత్తు మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నాడు. అయితే ఈ మాటలను మీరు పూర్తిగా కొట్టిపారేయకండి. ఎందుకంటే దైవం యొక్క ప్రాముఖ్యత లేనిదే మనం దేంట్లో కూడా విజయాన్ని సాధించలేం. అయితే మీ యొక్క ఆనందానికి అవధులేనటువంటి విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా తినబోతున్నాము. ఎందుకంటే ఈ సమాచారాన్ని మీరు ఎప్పటి వరకు ఎక్కడా కూడా వినుండండి. మీకు ఏం చెప్తున్నాము అనేది సంపూర్ణంగా ఈ మాటల ద్వారా మీకు ఈరోజు అయితే అర్థమవుతుంది. మీ ఇష్టదైవాన్ని ప్రతి క్షణం కూడా స్మరించుకుంటూ ఉండడం వల్ల మీరు ఎప్పుడు కూడా ఎన్ని పనుల్లో అపజయాలు ఎదురవుతున్నా కానీ, అపజయాలు ఎదురు చూస్తున్నా కానీ మీకు మాత్రము ధైర్యం అనేది ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు ఇష్టదైవ నామస్మరణ మాత్రం చేసుకోకుండా ఉండకండి. మీకు ఎన్ని పనులున్నా కూడా, పనుల్లో ఉన్నా కూడా దైవ నామస్మరణ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఏ రంగంలో ఉన్నా కానీ మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఈరోజు మీరు ఈ విధంగా ఉండడానికి తగినటువంటి కారణము భగవంతుడు. కాబట్టి ఎప్పుడైనా కానీ భగవంతుని విస్మరించకూడదండి. అయితే మీరు కొన్ని రోజులుగా, ఎన్నో రోజులుగా అంటే కొన్ని రోజులుగా అని చెప్పుకోవడం కంటే కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను, సమస్యలను అనుభవించి, అలాగే ఇప్పటి వరకు మీరు చిన్నప్పటి నుండి కూడా కష్టాలను, బరువు బాధ్యతలను మోసుకుంటూ ఇప్పటి వరకు కూడా వచ్చారు. మీ జీవితం ఎప్పుడు కూడా పూలపాన్పులా ఉండదు. ఎప్పుడు కూడా ఏంటంటే ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చారండి. అయితే ఏంటంటే వీటన్నిటికి కూడా ఒక అనుభవంగా అయితే మీరు మార్చుకున్నారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి, ఉన్నతమైనటువంటి స్థితికి మేము చేరుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలనేటువంటి తపన మీకు బాగా ఉంటుంది. మీ కుటుంబాన్ని బాగా సుఖపెట్టాలి, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేదే మీ ముఖ్యమైనటువంటి ధ్యేయం. ఈ ఆశయం కోసము మీరు అహర్నిశలు కూడా శ్రమిస్తూ వచ్చారు. బరువు బాధ్యత కూడా చక్కగా మోసుకుంటూ వచ్చారు. తరచుగా చిన్న వయసులోనే ఏంటంటే మీకు బరువు బాధ్యతల మీద పడ్డాయండి. ఆ బాధ్యతల కోసం మీరు ఎంతగానో కష్టపడుతున్నారు. మీ స్వంత సంతోషాలను కూడా కొంతమంది కోసం త్యాగం కూడా చేశారు. అయినా కూడా మీ జీవితంలో ఖచ్చితంగా మంచి దశ అనేది ఇప్పటికి కూడా ప్రారంభం కాలేదని చెప్పి బాధపడుతున్నారు. అయితే ఈ రాశి వారికి 4 రోజుల్లో కూడా మంచి సుఖాలను, సంపదలను అన్ని విధాలుగా కూడా ఈ 4 రోజులు మీరైతే పొందబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేసినా కూడా, ఏ పని మొదలుపెట్టినా కానీ అది మీకు అనుకూలంగా అయితే మారబోతుంది. అందులో మంచి విజయం సాధిస్తారు. వ్యాపారం అయితే మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అయితే మంచి ప్రమోషన్లు అందుకుంటారు. ఇప్పటి వరకు మీ పనులను అడ్డుపడుతున్న ఆటంకాలు కూడా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశము మీ తలుపు తడుతుంది. మీ జీవితంలో ఊహించినటువంటి సానుకూల మార్పులను ఈ 4 రోజులు మీరు చూస్తారండి. మీరు అనుభవించినటువంటి కష్టాల నుండి కూడా మీకు ఒక రకంగా విముక్తి అయితే కలగబోతుంది. ఆగిపోయిన పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమై వేగంగా పునరావృతమవుతాయి. ఎన్నో శుభవార్తలు కూడా వింటారండి. అందులో ఏంటంటే మీ జీవితాన్ని కొన్ని శుభవార్తలు మార్చినట్టు శుభవార్తలు కూడా ఉన్నాయి. చిన్నప్పటి నుండి చాలా కష్టాలను, అవమానాలు ఎదుర్కొన్నారు. మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే అన్నిటిని చూసి వెనక్కి తగ్గి కూర్చున్నారనమాట. ఏంటంటే ప్రతి కష్టాన్ని కూడా ఒక గుణపాఠంగా, ప్రతి అపమానాన్ని కూడా ఒక మంచి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. మీలో సహజంగానే సమస్యలు వచ్చిగా ఏదైనా సమస్యను పరిష్కరించేటువంటి గుణం ఉంటుందండి. ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాని మూలంలోకి వెళ్ళి మరి అది ఎందుకు వచ్చిందని అర్థం చేసుకునే దానికి శాస్త్రీయ పరిష్కారం కనుక్కోవాలని చెప్పి ప్రయత్నిస్తారు. ఉంటారు. ఇది మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి ప్రయత్నించినా కూడా మీరు మాత్రం ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. అలాగే మీలో ఏంటంటే మంచి గుణం ఇంకోటి కూడా ఉందండి. చాలా జాలి గుణం ఉంది. ఎదుటి వ్యక్తులను చూసి ఇట్టే జాలి పడిపోతూ ఉంటారు. విజయ తీరాలకు చేరుకోవడానికి భగవంతుడు మిమ్మల్ని
పరీక్షిస్తూ ఉన్నప్పటికి కూడా ఏంటంటే మీరు ఎక్కడా కూడా తగ్గరనమాట. అయితే మీ మనసుకు మాత్రం ఎక్కడ గాయపరిస్తే మాత్రం వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారనేది కూడా మీకు అర్థం కాదనమాట. ఆ కోపం చల్లారిన వెంటనే విపరీతంగా మరలా బాధపడతారు. అయ్యో! అనవసరంగా వారినా ఇలా నేను నా వల్ల వారు ఎంతగా బాధపడ్డారని చెప్పి ఆలోచిస్తూ కూడా ఉంటారన్నమాట. మీ కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి డబుల్గా ఉంటుందండి. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు. మీ మనసు వెన్నలాంటిది, కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు. మీ జీవితంలో ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా అయితే మోసం చేయరు, కానీ మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులు మోసం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోలేరండి. పైగా నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇంకాస్త ఎక్కువగా కించపరుస్తూ అవమానాలకు గురి చేస్తూ ఉంటున్నారు. అయితే వాటన్నిటిని కూడా మీరు అవమానాలను అన్నిటినీ సహించారు. ఓర్పుగా మీకు బాగా కష్టజీవులని చెప్పుకోవాలంటే పెద్దగా ఏంటంటే మీకు సుఖాలను అనుభవించే అంత మంచి రోజులు ఎక్కడా కూడా లేవండి. అయితే ఒక శక్తి అనేది మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉందంటే ఆ శక్తి మరెవరో కాదండి, భగవంతుడే. కాబట్టి మీకు రెట్టింపు స్థాయిలో భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలంటే మాత్రం మీరు ఎప్పటికప్పుడు భగవంతుని యొక్క పాదాలను మాత్రం మర్చిపోకుండా పట్టుకోవాలండి. మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధించేలా, పట్టిందల్లా కూడా బంగారం అయ్యేలాగా, మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించేలాగా, అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయేలాగా, మీ ఇంట్లో మంచి అంటే వాతావరణం కూడా పాజిటివ్గా ఉండాలంటే మాత్రము మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పాదాలను విస్మరించకండి. మీకు పూర్తిగా అనుకూలంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా మారుతుంది మీ జీవితం. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీకు ఊహించినట్టు ధనలాభాలు కూడా కలుగుతాయి. ఇక అది వారసత్వ రూపంగా కూడా కావచ్చండి, ఆస్తి రూపంలో కావచ్చు, పాతబడి పెట్టుబడులు లాభాలు పొందేటువంటి మంచి శుభార్తలు కావచ్చు. ఇటువంటివి ఎన్నో మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాయండి. అయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికైతే మంచి ప్రతిఫలం అయితే దక్కబోతుంది. అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. ఇక విద్యార్థులకు కూడా చాలా చక్కని సమయం అనుకూలంగా ఉందండి. చదువులో బాగా రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. వ్యాపారస్తులకైతే ఊహించినట్టు ధన లాభాలు కూడా వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయండి. వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు వృద్ధి చెందుతాయి. ఎప్పటి నుండో ఎదురు చూసినటువంటి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల యొక్క మన్ననలు కూడా పొందుతారు. అలాగే వీరికి ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టమైనా కానీ అనుకున్న సాధించేంత వరకు కూడా నిద్రపోరండి. కాబట్టి ఆ పట్టుదల వీరిని విజయ శిఖరాలకు చేర్చేలా దారితీస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి గొప్ప సంకల్పం మీకు ఉందండి. అయితే దానికోసం మీరు ఎంత కష్టపడడానికైనా కానీ సిద్ధపడతారు. అయితే మీరు ఎక్కువగా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. గడిచిపోయేటువంటి చేదు అనుభవాలను పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మరలా భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి ఆందోళన కూడా చెందుతూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయని చెప్పి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. మీ చింతలు తీరే రోజులైతే వచ్చేసాయండి. ఈ 4 రోజులు చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఒక కొత్త జీవితం మొదలవబోతుందని చెప్పుకోవాలి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు పడిన కష్టాలు, అనిపించిన బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు ఎలా అయితే మీరు కలలు కన్నారో మీ జీవితం ఖచ్చితంగా అలాగే ఉంటుంది. మీ ఆదాయం కూడా రెట్టింపోతుంది. చక్కగా ఇంట్లో కూడా డబ్బుకి ఎటువంటి సమస్యలు అయితే ఉండవండి. అప్పుల బాధలు ఎవరైతే సతమతం అవుతున్నారో వారికి కూడా అప్పుల బాధ నుండి విముక్తి అయితే లభించబోతుంది. అలాగే ఇప్పటి నుండి మీకు మంచి రోజులైతే మొదలవబోతున్నాయండి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక డబ్బు పరంగా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు అదైతే కలలు కన్నారో దానికి రెట్టింపైన లాభాలు కూడా వస్తాయి. మీకు లక్ష్యాలు, ఆశయాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మేము సమాజంలో మంచి పేరు సంపాదించాలి, నలుగురిలో మాకంటూ ఒక ప్రత్యేకమైన హోదా, గౌరవం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. మేము బాగా డబ్బు సంపాదించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి ఆశించారు. నలుగురు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలని చెప్పి ఒక తపన మీకు ఉంటుందండి. సహజంగానే మానవులందరికీ కూడా ఉండేటువంటి ఆశలు, కోరికలు అయితే ఈ ఆశలే మిమ్మల్ని కూడా ముందుకు నడిపించినటువంటి గొప్ప ఇంధనంలా మీకైతే పనిచేశాయి. దానికి తగిన విధంగా ఆశయాలను సాధించడానికి అవసరమైనటువంటి కష్టం అనేది కూడా మీరు చేశారు. గట్టిగా ప్రయత్నించారు. మీరు ఏదైనా కానీ ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే మాత్రము అది పూర్తయ్యేంత వరకు కూడా కంటి మీద కునుకు లేకుండా ఉంటారండి. తిన్నది కూడా వంట పెట్టదు. ఆ లక్ష్య సాధనలో మీరు పూర్తిగా లీనమైపోతారు. ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి. అయితే మీరు ఎక్కడైనా కానీ ఒక పెద్ద హౌస్ కట్టుకొని మంచిగా పొలాలను, ప్రాపర్టీస్ అన్నీ కూడా కొనుక్కోవాలి, ఇటువంటివి చేయాలి, మంచిగా బంగారం కొనుక్కోవాలని, నలుగురిలో మేము హుందా కనిపించాలని చెప్పి కోరుకుంటారు.
వేడుకుంటూ ఉంటారు. ఇలా మీరు అన్ని విధాలుగా కూడా మంచి పొజిషన్ మాకు వస్తే బాగుండు, మేము కూడా హాయిగా హ్యాపీగా మా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటే బాగుండని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు. ఏమీ లేనటువంటి స్థాయి నుండి ఒక రూపాయి స్థాయికి మేము కూడా వస్తే బాగుండు కదా భగవంతుడా అని చెప్పి పదే భగవంతుని వేడుకుంటూ ఉంటారు. మేము ఎంత కష్టపడ్డా మా కష్టపడిన ప్రతిఫలంతో పాటు మాకు ఇంకొంచెం అదృష్టం తోడే విధంగా అనుగ్రహించు భగవంతుడా అని చెప్పి కూడా వేడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ కుటుంబం అంటే మీకు ప్రాణంగా అండి. పూర్తి సమయం కేటాయించకపోయినా కానీ మీకున్నపాటి సమయంలోనే కుటుంబంతో కలిసి చక్కగా మాట్లాడుకోవటం కానీ, ఒకరి మనసులో ఉన్నటువంటి మాటలు ఇంకోటి చెప్పుకోవడం, రిలాక్స్ అవ్వడం కానీ ఇటువంటివి మీకు బాగా ఇష్టం అనమాట. కాబట్టి ఎంత కష్టపడినా కూడా సంపాదించిన ఈ ఆస్తులు ఏమైనా మనం తీసుకుపోతామండి. మీకు హుందాగా ఉండటం ఇష్టమే, కానీ ఆ డబ్బు ఉండటం వల్ల నలుగురు కూడా మనల్ని గౌరవిస్తారు. మనం హుందాగా మనకు వచ్చినటువంటి ఆ రూపాయితో మేము సంతోషంగా ఉండా అని చెప్పి అనుకుంటుంటారు. కానీ మీరు బంధాలకు బంధుత్వాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి. అందుకే కుటుంబ బంధాలకు ఆప్యాయతలు ఎక్కువగా మీరు విలువిస్తారు. కాబట్టి ఇప్పటికి కూడా మీ బంధాలు ఎక్కడా కూడా కోల్పోకుండా చాలా చక్కగా అందరితో కలిసి హాయిగా ఉంటున్నారు. ప్రాణం పోయినా కానీ ఏదైనా ఒక మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నిస్తారండి. వెనక్కి అడుగు వేరు. అబద్ధాలు చెప్పడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే మాట్లాడతారు. కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోటి మాట్లాడే నైజం అయితే మీది కాదండి. ఇలా ముక్కుసుడితనం వల్లే మీకు కొంతమంది శత్రులు కూడా ఎక్కువగా ఉంటున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎలాగైనా కిందకు తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటున్నారు. అప్పుడు ఏమీ కూడా చేయలేరండి. అయితే ఎందుకంటే మీరు వెంట ఎప్పుడు కూడా చెప్పాను కదండి, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక కవచంలో మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఆ భగవంతుడు ఎవరో కూడా మీరు తెలుసుకోవాలంటే మాత్రము మీ ఇష్టదైవం కావచ్చు, మీ కులదైవం కావచ్చు, లేదంటే మీరు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తారో ఆ దేవుడు. ఇలా మీరు ఏదైనా కానీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందండి. మీకు జీవితంలో లేదంటే ఏది ఉండదండి. ఈ 4 రోజులు చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని బయటకు వెళ్ళండి. మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతి క్షణం కూడా ఓం నమః శివాయ పంచాక్షర మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. మీ జీవితంలో మరెన్నో అద్భుతాలు అయితే చూస్తారండి. మీరు కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇల్లు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయండి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఈ 4 రోజులు కూడా చక్కగా మీరు చేసినటువంటి పని, మీ ఇంటిని మనసుని అన్నీ కూడా శుద్ధి చేసుకోండి. ఇంట్లో ఎక్కడ కూడా చెత్త లేకుండా చూసుకోండి. అలాగే లక్ష్మీదేవి పరమేశ్వరుడికి ఎంతో పరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో వారు కొలువై ఉంటారు. కాబట్టి వారికి ప్రశాంతంగా ఉండేందుకు ఒక మంచి నిలయంలాగా చూసుకోండి. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మనసును చంచలంగా ఉంచుకోండి. కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కానీ, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కానీ ఎన్ని రకాల వీలైతే మీరు పరిచయించుకోండి. వీటి నుండి మీకు అన్ని రకాల బాధల సమస్యలు నష్టాల నుండి కాపాడతారు. కాబట్టి ఈ రోజు 4 రోజులు మీకు ఉన్నటువంటి విలువైన ముఖ్యమైన రోజులుగా భావించి తప్పకుండా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి. స్వామికి ప్రదర్శన చేసుకుని అభిషేకం వీలుంటే అభిషేకం చేయించుకొని శివుణ్ణి మనసారా దర్శించుకోండి. దీనివల్ల మీకు ఒక సంపూర్ణ పరమేశ్వర అనుగ్రహం అనేది లభిస్తుందండి. మీ జీవితంలో మీరు మరలా కూడా వెనక్కి తిరిగి చూసుకోరు. మరి తెలుసుదా కాదండి తులారాశి వారికి ఈ 4 రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.